బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మాణం అయ్యిందే మరి వెనుకబడిన బడుగు బలహీన వర్గాల మరి పేదల కోసం. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారు ప్రాణత్యాగం చేసి వాళ్ళ కుటుంబ మొత్తము పిల్లలు కూడా మరి చనిపోయినా కానీ ఆయన మన కోసం ఈ దేశంలో ఉన్న పేదరికం పోవాలి, మరి ఈ కుల నిర్మూలన జరగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబం మొత్తం ప్రాణత్యాగాలు చేసి నిర్మించినటువంటి భారత రాజ్యాంగం ఈ రోజు మరి ఒక మతతత్వం ముసుగులో ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మార్చమనే ఒక కుట్ర జరుగుతా ఉన్నది. ఆ భారత రాజ్యాంగం కనుక మారిస్తే నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన కులాలు అగ్ర కులాల్లోని కొంతమంది పేదలు నష్టపోతారు. ఈ రోజు అది ఏ ఒక్క వ్యక్తి కోసమో ఒక మతం కోసమో ఒక కులం కోసమో మరి నిర్మించినటువంటి రాజ్యాంగం కాదు. మరి ఈ దేశంలో ఉన్న అందరూ సమానంగా సమానత్వంగా ఆర్థికంగా రాజకీయంగా అందరూ సమానంగా బతకాలని చెప్పేసి నిర్మించినటువంటి ఆ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి ఈ రోజు దేవుళ్ళ పేరు మీద మరి అది పక్కకు పెట్టే ఆలోచన నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఆలోచన గనక ఈ రోజు అమలైతే నష్టపోయేది దేశంలో ఉన్న 93% కులాలు మరి నష్టపోతారు. భారత రాజ్యాంగాన్ని కనుక రద్దు చేస్తే మరి నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీలోని మరి పేదలు నష్టపోతారు. మరి ఇది తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తక్షణమే ఈ కుట్రను గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు వివరించండి. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది కనుక మన రాజ్యాంగాన్ని మన బతుకు సంబంధించిన రాజ్యాంగాన్ని మనకు నీడనిచ్చి మనకు బతుకునిచ్చి మనకు అండగా నిలిచి మనకు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చే మనకు ప్రశ్నించే హక్కునిచ్చిన రాజ్యాంగాన్ని మరి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటది. అది ప్రజలకు తెలియజేయరి, మరి ప్రతి ఒక్కరిని ఇంట్లో భాగస్వాములను చేయరని చెప్పేసి మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పితే ఈ రోజు మేము మగ్దుంపూర్ గ్రామానికి రావడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది ఏ ఒక్కరిదో కాదు, ఏ ఒక్క కులాందో కాదు, ఏ ఒక్క మతందో కాదు, అది అందరిది. దేశంలో ఉన్న 93 కులాలకు సంబంధించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే రేపు విద్య వైద్య ఆరోగ్య రాజకీయ రంగాలలో మన హక్కులు మనకు ఉంటాయి. లేకపోతే అవన్నీ కనుమరుగైతాయి, మరి వెనకటి పరిస్థితులు వస్తాయి. కనుక మరి నరేంద్ర మోడీ గారు కుట్ర చేసి ఆ రాజ్యాంగాన్ని మరి పక్కన పెడితే మరి ఈ 93 కులాలు మేము చెప్పినట్టు వింటారు. మరి ఈ దేశాన్ని మొత్తం ఒక రాజులాగా ఒక దొరలాగా పాలించవచ్చు అనే ఒక కుట్ర చేస్తా ఉన్నాడు. దయచేసి మీరు ఇది గమనించి మరి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. భారత రాజ్యాంగ సంరక్షణ మన ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క పనికి మీరు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.